హాలిడేస్ ఇచ్చారు కదా, హాలిడేస్ తర్వాత మళ్ళీ 10th స్టార్ట్ అవుతుంది. అందుకోసమే నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. పిల్లలు ఏం చేయాలి? పిల్లల పని ఏంటి? చదువుకోవడం, స్కూల్కి వెళ్ళి రావడం. చదువుకోండి ఫస్ట్. 10th ఏంటంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి బోర్డ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి జర మంచిగా చదువుకోవాలి. పెన్ను తీసుకోరా, ముద్దు పెట్టరా ఉంటుంది అన్ని ఎవరినో ఒకరిని. అట్లా అందరికి పనిచేస్తుంది పెన్నులు, పెన్సిల్స్ అన్ని. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై సహృద ఫ్రూటీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే అస్సలు బాగాలేను. ఎందుకంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్చారు కదా, హాలిడేస్ తర్వాత మళ్ళీ 10th స్టార్ట్ అవుతుంది. అందుకోసమే నా బాధలు ఎవరికి చెప్పుకోవాలి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఎగ్జామ్స్ అయిపోయినాయి. నా బాధ నీకు కదా, వాళ్ళకి చెప్పుకుంటా. ఎందుకంటే నీకు చెప్తే ఊకే తిట్లే కదా నాకు. అందుకే సప్పుడేక వాళ్ళకి చెప్పుకుంటే నా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయ్యాయి. చెప్పు, నేను ఇక్కడే ఉంటా. సో ఎవరికైనా అంటే స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, టైంకి వాడుకోవాలి, పిల్లలు తినాలి కదా, అంతేనా? చెప్పంటది ఆమెనే ఏదో ఒకటి మాట. నర్వస్ అయింది. ఎగ్జామ్స్ ఎవరైనా చదవాల్సింది, ఎవరి పని వాళ్ళు చేయాల్సింది కదా. పిల్లలు ఏం చేయాలి? పిల్లల పని ఏంటి? చదువుకోవడం, స్కూల్కి వెళ్ళి రావడం. చదువుకోండి ఫస్ట్. నా పని ఏంది? స్కూల్కి వెళ్ళడం, చదువుకొని రావడం, షూట్స్ చేసుకోవడం, అంతే. దట్స్ ఆల్. మరి చదివినా మస్తు నర్వస్ అయినా అని చెప్పేసి బాడీ నర్వస్ అవ్వదు, బ్రెయిన్ నర్వస్ అవుతుంది చదివి ఘోరంగా. గాయస్ 15 days నిద్ర లేకుండా చదువుకొని పోయి ఎగ్జామ్లు రాసి వచ్చి, అంతగానం ఎగ్జామ్లు రాసి వచ్చి మార్క్స్ పోతే ఇక ఇవుడు అట్లా కాదు. 15 days చదువుతా అన్నది కదా. అవును, ఆ మిగతా 1 year అంతా పోతుంది కదా, ఎక్కడో చదవదు. ఓన్లీ 15 days చదువుతుంది. చెప్పింది కదా ఇప్పుడు కదా. రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు చదివితే అట్లనే ఉంటుంది. మరి స్ట్రెస్ ఉంటుంది, ఏం అర్థమై సావదు, తిట్లు ఉంటాయి. కాదు గైస్, ఒకటి చెప్పండి. ఇగోండి, ఇట్లా చదువుకునేటప్పుడు వచ్చి డిస్టర్బ్ చేయకూడదు కదా. వచ్చి మమ్మీ జ్యూస్ తాగు, అన్నం తింటావా, ఇది తింటావా, అది తింటావా అంటే ఎట్లా కోపం వస్తుంది చెప్పు. అలాంటి వద్దు. జ్యూసులు తాగమనద్దు, ఫ్రూట్స్ తినమనద్దు. బిర్యానీ తింటావా సహృద అనాలి రోజు వెళ్ళి. సో అట్లా ఉంటుంది అన్నమాట సహృద. అయితే మీరు కూడా అలానే ఉంటారు అనుకుంటున్నా, పిల్లలంతా అలానే. కానీ ఏంటి అని అంటే ఓకే, అంటే చదువుని స్ట్రెస్గా ఫీల్ అవ్వద్దు, హ్యాపీగా చదివితేనే వస్తుంది. అది అర్థమైందా? హ్యాపీగా చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి, అంతే. ఇవన్నీ కాదు కానీ నాకు ఇప్పుడు 10th స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను వీడియోలు కూడా సరిగ్గా చెయ్యను గైస్, అంతే కదా. బిజీ అయిపోతా. కానీ 10th ఏంటంటే ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మనకి బోర్డ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి జర మంచిగా చదువుకోవాలి. కాదు అంటే 10th స్టార్ట్ అయిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. గుండె దడుక్ అంటది. ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఉండాలి. కానీ 10th అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కదా. సో అట్లనే నేను కూడా ఫ్రెష్గా ఉండాలి కాబట్టి నా స్కిన్ కేర్ కూడా ఉండాలి. నేను స్కిన్ కేర్ చేసుకోవాలి ఇప్పుడు పోయి. అవును, 10th ఫ్రెష్గా ఉండాలి, స్కిన్ కేర్. అటు స్టడీస్ ఫ్రెష్, మంచిగా 10th కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కదా. నేను కూడా ఫ్రెష్గా ఉంటేనే కదా ఫ్రెష్గా స్టార్ట్ చేసేది. మైండ్ రిఫ్రెష్ అవ్వాలి ఫస్ట్. మైండ్ రిఫ్రెష్ అవ్వాలి, మొహం కూడా రిఫ్రెష్ అవ్వాలి. అందుకే ఇప్పుడు పోయి మంచిగా స్కిన్ కేర్ తీసుకొని ఇంకా ఫ్రెష్గా. మరి 10th బుక్స్ ఎప్పుడు తెచ్చుకుంటావు? బుక్స్ కూడా తెచ్చుకోవాలి. దానికంటే ముందు ఫ్రెష్గా మంచిగా స్కిన్ కేర్ తీసుకొని 10th కూడా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి కదా. సో స్కిన్ కేర్ తీసుకొని ఆ తర్వాత బుక్స్ కోసం పోదాం. సరే ముందు మొహం కడుగు. నేను పోతున్నా, బాయ్. ఇంకెన్ని చూడాలో ఈ 10th అయిపోయేటప్పుడు నన్ను ఎంత మెంటల్ ఎక్కిస్తుందో. అసలు బుక్స్కు మొహానికి ఏమైనా సంబంధం ఉందా? అంటే నేను ఫ్రెష్ అప్ అవుతా, ఏదో కొనుక్కొచ్చుకునే ప్లానింగ్ ఉన్నట్టుంది బయటకు పోయేది. సో దీనికి అని చెప్పేసి ఇంత సీన్ చేస్తుంది. చూద్దాం, మొహం అయితే కడుక్కొనియండి. ఆ మొహం చూడండి ఎలా కడుగుతుందో. నా స్కిన్ చూడండి ఎట్లయిపోయిందో. ఫుల్ టైర్డ్నెస్గా అయిపోయింది, మొత్తం డార్క్ స్పాట్స్, డల్నెస్, ఇంకా ఫుల్ స్ట్రెస్ అయిపోయింది ఎగ్జామ్స్ వల్ల. బట్ నా దగ్గర అయితే నా స్కిన్ని సెట్ చేయడానికి ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ మీకు చూపిస్తాను. అదే మామాఅర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్. మీట్ మై బాడీ మామాఅర్త్ రైస్ ఫేస్ వాష్. ఇది కొరియన్ గ్లాస్ స్కిన్ గ్లోకి చీట్ కోడ్.
దిస్ హ్యాస్ ద పవర్ ఆఫ్ రైస్ వాటర్, స్కిన్ ని బ్రైట్ చేయడానికి అండ్ లూమినస్ గ్లోని ఇవ్వడానికి. దీంట్లో నయాసినమేట్ డార్క్ స్పాట్స్ ని రెడ్యూస్ చేసి స్కిన్ ని ఈవెన్ టోన్ గా చేస్తుంది. సో ఎగ్జామ్ స్ట్రెస్ నా ఫేస్ మీద చూపించదు. సో స్కిన్ కేర్ రొటీన్ ని మంచిగా చేసుకుంటూ అది స్టడీస్ లో కూడా మంచి గ్రేడ్స్ తెప్పించుకుందాం అనుకుంటే ఈ మామా ఎర్త్ రైస్ ఫేస్ వాష్ ని ట్రై చేయండి. మంచి గ్లాస్ స్కిన్ గ్లోని ఇస్తుంది. మామా ఎర్త్ మీరు చెప్పింది వింటూ ఇంప్రూవ్స్ దర్ ప్రోడక్ట్ త్రూ రీసెర్చ్. సో ఈ ప్రోడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్అవుట్ ద లింక్. అండ్ మీరు నా కూపన్ కోడ్ SAHRU2025 యూజ్ చేసి 20% ఆఫ్ పొందండి మామా ఎర్త్ వెబ్సైట్లో అండ్ యాప్లో. ఈ ప్రోడక్ట్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంది. గో అండ్ ఆర్డర్ నా. మా అమ్మేడికి వింది. అమ్మా తొందరగా వెళ్దాం దా. అమ్మ ఎక్కడున్నావు నువ్వు? అమ్మా ఏంటి ఎందుకు అరుస్తున్నావు? పద స్టేషనరీకి వెళ్దాం, బుక్స్ తెచ్చుకుందాం పద. బుక్సా? ఇంకా టెక్స్ట్ బుక్స్ రాలేదు, స్టేషనరీకి వెళ్ళి ఏం బుక్స్ చేస్తావు? నిన్ననే వచ్చినాయి కదా బుక్స్, నీ ఫోన్ నుంచి తెలియకుండా ఆర్డర్ పెట్టుకున్నా నీకు. అవునా? గుర్తులేదా? అది చూడు. ఓకేనా? ఎప్పుడు ఆర్డర్ పెట్టినా అప్పుడే వచ్చేసాయి, ఎంత తొందరనే వచ్చేసినాయి అట్లనే. సరే కానీ మనం పోయి బుక్స్కి అవన్నీ కవర్స్ తెచ్చుకుందాం అన్నాడు. మంచిగా వేసుకోవాలి, బొమ్మలు, స్టిక్కర్స్. అందుకే అదే చదవలేదేం లేదా బుక్కులు కొనుక్కొచ్చడం. ఎవరైనా అంతే ఎగ్జైట్మెంట్, ఫస్ట్లో ఉన్న ఎగ్జైట్మెంట్ లాస్ట్కి ఉండదు చదివేటప్పుడు. సో అట్లా ఉంటుంది. నువ్వు దేనికోసం వచ్చావురా ఇప్పుడు? ఇవన్నీ ఇవి అసలు దేనికన్నా పనికి వస్తాయి, రాసుకోవడానికో, గీసుకోవడానికో, చదువుకోవడానికో. నీ స్టేషనరీ అక్కడ ఉన్నాయే, ఇక్కడ అన్ని సర్దుతో స్టేషనరీకి వచ్చిందంటే ఇదే పని కదా. కొనిచ్చేవాడు ఎవడు లేడు. పదా నువ్వు డైలాగ్ లేపితే. సూట్ కేసు కాదు, అదేదో అయి ఉంటుంది, కొత్తగా వచ్చింది. నువ్వు అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు తొందరగా. నువ్వు చూస్తాను మొత్తం తిరిగాక ఒకసారి అంతా చూసి చెక్ చేసి అప్పుడు తీసుకుంటావు, నాకు తెలుసు. అయిపోయిందా? ఏమైంది ఫ్రూట్? ఎక్కడున్నాయిరా? ఇవే కదా ఇప్పుడు తీసుకునేటి కవర్స్, ఇంకేం పిన్స్. సో ఇప్పుడైతే కొన్ని తీసుకున్నావు కదా, నువ్వు సెలెక్ట్ చేసుకుంటే అయిపోతాయి అనుకుంటా తొందర అనుకుంటున్నా. నువ్వు ఎప్పుడు సెలెక్ట్? ఇదంతా కొనియాలన్నా ఇప్పుడు? సో వాళ్ళు క్లోజ్ చేసుకున్న టైం అవుతుంది, నువ్వు మాత్రం అయిపోదు నీది మాత్రం. అక్కడ వాడు మోస్తున్నాడు అరవింద్ గారు, నువ్వు సెలెక్ట్ చేసినవి దా మరి తొందరగా వెళ్ళిపోతుంది రా. వాళ్ళు క్లోజింగ్ టైం అయిపోతుంది, నువ్వు అయిపోతలేదు షాపింగ్. చాలా రే, నువ్వు 10th చదువు ఫస్ట్ అయిపోయిరా. వీడు ఇక్కడ షాప్ దగ్గర దొరికిండు కథం. ఇది వీడు కూడా మమ్మల్ని చూసి వచ్చేసాడు. వీడు సర్దా, ఇది సర్దా, ఇంకోడు అది ఇద్దరు. నువ్వు వేరే దిక్కు వెళ్ళాలి, పని ఉంది, పద తొందరగా. నువ్వు బుక్స్ చదవ, అంత సీన్ లేదు కదా. ఈమె అక్కడ తిరుగుతుంది, ఈయన ఇక్కడ తిరుగుతున్నారు. వీడు ఎందుకు వచ్చిండు ఇక్కడికి? ఎట్లా కలిసిండు అసలు? బుక్స్ తీసుకుందామని వచ్చిండు. ఇవి తీసుకో. అవి ఇట్లుసిరా ఏమొస్తాయి? అరే మ్యామ్ కి సబ్మిట్ చేయాలిరా. ఇదే మరి మీరిద్దరు గొడవ పెట్టుకోవడం సరిపోతుంది. మేడంకి ఇస్తే ఇస్తే 5 ఇచ్చేయి. సహృదా 10 అని ఎవరు రాసిస్తారు? దీని మీద మార్కర్తో రాసుకోవచ్చు మనం. అరే ఆ ఫైల్ ఒక్కటి ఇస్తే దాంట్లో ఎన్ని పేజీలు పడతాయి తెలుసా? ఎన్ని పేపర్స్ పడతాయి తెలుసా? సేమ్ మీరు ఇలా షాప్ లో పనిచేసేటోళ్ళనే ఉన్నారు మీరు. నేను వెళ్ళిపోతా, షాప్ లో పనిచేసేటోళ్ళనే ఉన్నారు సేమ్. వాళ్ళు షాప్ క్లోజ్ చేసుకుంటుంటా, వస్తారా రారా? అందుకే కొడతాడు వాడు కింద నీకోసం వెతుకుతుంటే నువ్వేమో కాళ్ళ దగ్గరికి వచ్చిందని వాడిని బ్లెస్ చేస్తుంది, గాడ్ బ్లెస్ యూ అని. ఇలా ఉంటారు. జస్ట్ కవర్స్ కి కొరియన్ స్టైల్, ఇది కొరియన్ స్టైల్ ఫైల్ కావాలి. మీ పిల్లలు కూడా ఇలానే దండుకుంటారు ఇంట్లో? నాకు తెలిసి అయితే అందరూ ఇలానే ఉంటారు, అన్న చెల్లెలు, చెల్లి అక్క, తమ్ముడు చెల్లి. 1 hour later. గైస్ తెచ్చేసుకున్నాం గైస్. పెళ్లి సామాన్ తెచ్చినట్టు తెచ్చింది స్టేషనరీ. అట్లా ఉంటుంది బిల్లు, ఇట్లా ఇవ్వాలి. మమ్మీ గంతగానం పెట్టలేదు, మంచిగా మాట్లాడు, నాకు మళ్ళీ కోపం అవుతుంది చెప్తాను.
మంచిగా మాట్లాడాలంటే పెళ్లి సామాను అరే నేను అంతగానం పెట్టలే గైస్ డబ్బులు జస్ట్ నార్మల్ ఒక 30 ఏమైతే చెప్పండి ఒక తక్కువనే కదా అయ్యేది ఎట్లయినా ఒక వట్ అంటే లైక్ కవర్స్ ఓకే ఇంకా పెన్స్ ఇంకా ఇంకా స్టిక్కర్ అవి లేకపోతే అసలు అబ్బా 1 ఇయర్కి సరిపోయాన్ని తెచ్చింది. బట్ స్కూల్లో అంటే అది వ్యాన్లో పిల్లలు అడుగుతారు కదా, ఆడ అడిగినప్పుడు వాళ్ళు అడగకపోయినా వాళ్ళు ముద్దు పెట్టుకోవాలంటే వాళ్ళ దగ్గర రావాలంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. పెన్ను తీసుకోరా ముద్దు పెట్టరా అంటుంది అన్ని ఎవరినో ఒకరిని అట్లా ఉంటుంది. అందరికి పంచేస్తుంది పెన్నులు పెన్సిల్స్ అన్ని. मस्त शेड्स ఉన్నాయి రా నీలా అబ్బా కమలాసన్. పిల్లలు అంటే పిచ్చి అనమాట. ఇంకా పిల్లలు అంటే చాలా ఇష్టం. చిన్న బుడ్డ పిల్లలు ఉంటారు కదా వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు వ్యాన్లో. సో వాళ్ళ దగ్గర రావాలంటే వాళ్ళు రారు అంత ఈజీగా. వాళ్ళు రావాలంటే ఏదో ఒకటి చూపించాలి. వచ్చే వాళ్ళ కాళ్ళ మీద కూర్చుంటారు కదా చూడగానే. మళ్ళీ నేను సహృద అని పిలవరు. యాక్చువల్లీ స్కూల్లో సహృద అని పిలుస్తారు కదా. నిక్ నేమ్ చిన్న పిల్లలు ఫ్రూట్ అక్క ఫ్రూటీ వాళ్ళకంటే బాగా పిలుస్తుంది, బాగానే అలవాటైంది. సో అలానే ఈ 10th క్లాస్ బుక్స్ కూడా ఇయ్యకాళ్ళకు చదువుకోమని అర్థమైందా. సరే ఇప్పుడైతే మనం కవర్స్ వేసుకున్నాం. బట్టలు వేసుకుంటున్నాం గైస్. ఇప్పుడైతే కవర్స్ వేసుకుంటుంది. ఆ వేయాలంటే నాకు సరిపోద్ది. కాదు మీరు చిన్నప్పుడు ఎట్లా చేసేటోళ్ళు అవన్నీ ఎట్లా చేసేటోళ్ళు కవర్స్ అని? మేము ఇవన్నీ కొనుక్కొచ్చుకునే వాళ్ళమే కాదు. న్యూస్ పేపర్ అసలు న్యూస్ పేపర్ కూడా దొరికేది కాదు అప్పుడు. ఎవరో ఒకరు రేర్గా వేసుకుంటే అదే వేయించుకుంటే అప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకునే వాళ్ళం. లేదంటే మా అమ్మో నాన్నో వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఇంత కొంచెం తీసుకొస్తే దాన్ని సరిపెట్టుకొని ఆ న్యూస్ పేపర్ వేసుకొని ఇంకా అలా యూజ్ చేసుకుని. కానీ చదవకపోయేటోళ్ళం మనం కదా. అసలు నీకు తెలుసా మా స్కూల్ ఏంది, మేము ఎట్లా గిన్ని కొనేవాళ్ళమా. మా పేరెంట్స్ అసలు అట్లీస్ట్ బుక్స్ కొనియడానికే అసలు 2 పెన్నులు 4 బుక్స్ కొనిచ్చేవాళ్ళు అంతే. వీళ్ళ అన్న మా మమ్మీకి ఒక అన్న ఉన్నాడు అనమాట. కొట్టింది స్కూల్లో. మా అన్న ప్రిన్సిపాల్ కాబట్టి కొడుతుంది, అన్న ఎక్కువ కొట్టేది. సో అట్లా అనమాట. అప్పుడు అట్లా ఉండేది. కానీ అది అప్పుడు అయిపోయింది అంతే, ఇక చదివినా అయిపోయింది. ఇప్పుడు మీరు? మేమా స్కూల్ చెప్పాలంటే ఇప్పుడున్న స్కూల్స్లో గ్రౌండ్స్ లేవు, ఎంజాయ్మెంట్ లేదు, ఎప్పుడు చదువుకోవడం. ఏం మాట్లాడుతున్నావు అసలు? మొన్న ఫోన్ ఇచ్చినాయి కదా, ఫోన్లో ఇట్లా నొక్కుడే చాటింగ్ ఫోన్లో. అదే ఫ్రెండ్స్ వాళ్ళు రేపు అదే ఏం డే అది ఏంది ఫేర్వెల్ డే ఉంది. ఇంక ఇది ఉందిరా అది ఉందిరా ఎప్పుడు వస్తుందా ఏంటి ఏం డ్రెస్ అంత లేదు అమ్మా. మాకు అప్పుడు ఏంటంటే ఆడుకోవడం, స్కూల్ లైఫ్లో ఆడుకోవడం అనేది ఒక బెస్ట్ థింగ్. ఎంజాయ్ చేయడం అనేది ఒక బెస్ట్ థింగ్. అట్లనే ప్లస్ చదువుకోవాలి కూడా. మీరు ఎంజాయ్ చేసి చైల్డ్హుడ్ లైఫ్ని, మేము ఏం చేస్తానో ఈ కోవిడ్ వచ్చింది మళ్ళీ ఈ ఫోన్లో ఒకటి అయిపోయింది. అది ఎప్పుడో ఇంకా చాలా ఇయర్స్ అవుతుంది కోవిడ్ అయిపోయి కూడా. అర్థమైందా? మీరు ఫస్ట్ చదువుకోర్రి, నెక్స్ట్ 10th అర్థమైందా? ఇవన్నీ ఎందుకులే, ఈ ఒక్క సంవత్సరం మంచిగా చదువు. సారీ ఇదే ఇప్పుడు 10th, ఇప్పుడు 9th మొన్ననే అయిపోయింది కదా. 2 days 3 days అయిపోతుందా అయిపోయి. సరే దాపు మనం బట్టలు వేసుకుందాం. కవర్లు వేయాలట. సరే ఇప్పుడు కవర్స్ వేయడం అంటే నాకు చాలా ఓపిక కావాలి, అందుకే నేను వేయను. ఎవరన్నా ఇంటికి వస్తారు కదా వాళ్ళతో నేర్పిద్దాం కదా. ఎవరిని అడిగినా వేయమని రమ్మని. వేరే అన్నని అడిగింది, ఒక అన్నని అడిగితే అన్న వస్తాడు అన్నట్టు వేయడానికి. అట్లా అనమాట. నాకు అంతసేపు కూర్చొని కవర్స్ వేయడం అంటే చాలా పేషెన్స్ కావాలి. నాకు అంత ఓపిక కూడా లేదు. మళ్ళీ వేసిన దానికి నేను వేస్తే అలానే వేస్తుంది. మమ్మీ ఇది ఇలా వేసినావు, ఇది ఇలా వేసినావు, నువ్వు ఎందుకు అలా వేసినావు అని అంటుంది. సో వాళ్ళు అయితే వేరే వాళ్ళు ఎలా వేసినా ఏమన్నది అనమాట. అందుకని వాళ్ళు వేస్తే నాకు ఈజీ అయిపోతుంది. సో అప్పుడే 10th క్లాస్కి వచ్చిందా అని అనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 10th కాబట్టి మేమైతే షూట్స్ కూడా ఆపేసాం కొన్ని. ఎందుకంటే 9th నుండే కొంచెం బ్రేక్ ఇచ్చాం, వద్దు ఇంకా షూట్స్ ఏం చేయొద్దని. స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే. సో మూవీస్, సీరియల్స్, షోస్ ఇవన్నీ ఉందిలే అని అనిపించింది. అంటే చేసాము ఓకే, కొద్ది రోజులు తను చిన్నగా ఉన్నప్పుడు చేసాము. కానీ ఎందుకో తను కూడా అంతే ఎఫర్ట్ పెట్టి చదవాలి అని చెప్పేసి ఉన్నప్పుడు మనం డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అనిపించింది. చూద్దాం తర్వాత తన ఇష్టం. ఓకే తను అంటే ఉంటుంది కదా అంబిషన్, ఏం చేయాలి ఏంటి అనేది. సో దానికని చెప్పేసి మినిమం స్టడీస్ కూడా ఇంపార్టెంటే. అందుకనే కొంచెం షూట్స్కి బ్రేక్ ఇచ్చి ఇప్పుడు 10th అయితే ఇంకా ఏ ఒక్క ప్రాజెక్ట్స్ ఏమైనా వచ్చినా కూడా వద్దనుకున్నాం. సో ఇలా అనమాట. ఈ ఇయర్ అయితే ఏం చేయలేకపోతాము, చేయం కూడా. సో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ ఏంటంటే
మన చేతిలో ఉండేటివి మనకి పాసిబుల్ అయినప్పుడు షూట్స్ పెట్టుకొని ప్లాన్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. మన వర్క్ మనం ఒకరి కింద ఏదో మూవీస్ షూట్స్ సీరియల్స్ ఇవన్నీ వేసి వాళ్ళకి డేట్స్ ఇచ్చి మనం వాడికి వెళ్ళి వాళ్ళకి టైం ఇవ్వాలి చేయాలి, ఇదంతా పెద్ద హెడేక్. సో అందుకని చెప్పేసి ఇవైతే మన చేతిలో ఉంటాయి. మీకు అంటే దూరంగా ఏదో చేయకుండా పక్కకుంటే స్క్రీన్కి దూరమైన ఫీలింగ్ ఉండకూడదు అని చెప్పేసి సహృదకి అలా అని చెప్పేసి తన వర్క్ తనే చేసుకుంటున్నట్టు ఫీలింగ్, కెమెరా పెట్టుకొని తన వర్క్ తనే చేసుకుంటుంది కాబట్టి హ్యాపీగా తనకున్న టైంలో ఇలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటుంది. సో ఇంత తొందరనే అంటే 10th వచ్చేసింది, ఇంత గ్రోత్ వచ్చేసారు పిల్లలు అని చెప్పేసి అనిపిస్తుంది. అప్పుడే చూసేలోపే 10th క్లాస్ అసలు అంటే ఈ 9 years తను ఆల్మోస్ట్ ఈ షూట్స్ ఇండస్ట్రీ ఇవన్నీ తిరుక్కుండే ఉన్నామేమో అనిపించింది ఒకసారిగా. అంటే ఆ 9th ఏదైతే మేము డీ చేసామో అప్పటి నుంచి ఇంకా అనిపించేసింది. సో వద్దు ఇంకా చాలు, కొంచెం బ్రేక్ ఇచ్చేద్దాం అని చెప్పేసి అనిపించింది. సో ఇలా అనమాట. సో 10th అయితే ఇలా తనని డిస్టర్బ్ చేయకుండా చదివిపించాలి, కాన్సన్ట్రేట్ చేయించాలి ఎక్కువ తనను అని చెప్పేసి అనిపించింది. చూద్దాం ఎలా చదువుతుంది ఏంటి అనేది. అంటే ఈ ఇయర్ కూడా చూసేలోపు అలా చూసేలోపు గడిచిపోతున్న ఇయర్స్. సో అంత ఫాస్ట్గా టైం అనేది కూడా పోతూనే ఉంది, వస్తూనే ఉన్నాయి రోజులు, అలా ఉంది. సో ఇప్పుడైతే కవర్స్ వేయాలి కదా బుక్స్కి. సో నాకేమో కవర్స్ వేయడం రాదు, రాజన్ నేస్తాను అనేసి కళలు వచ్చినాయి, కళలు వచ్చినాయండి. ఏందమ్మా అదే నిద్రలో కళ వచ్చిందా? నిద్రలో కళ వచ్చింది. ఓకే, తొందరగా మార్నింగ్ లేవగానే అన్న రండి మనం కవర్ చేసుకుందామని చెప్పగానే వచ్చేసిండు. సో మీరు కూడా అట్లనే కాల్ చేయండి రాజన్నకి, అన్న రెండు అన్న కవర్ చేసుకుందాం అంటే దిబ్బకి వచ్చేస్తాడు. కొత్త బుక్స్ రావడమేమో కానీ చదవడం కంటే ఎక్కువ నిద్ర కూడా పోవట్లేదు. ఈ బుక్స్ ఎప్పుడు కవర్ చేసుకుంటా ఎప్పుడు కొనుక్కొచ్చుకుంటా. స్ట్రెంత్ ఉంది ముందర, నాకు జల్లు అంటుంది. అవునా అవునా నిజమా? నీ పని నువ్వే వేసుకోవాలి, ఇవి ఇలా వేయించకూడదు, అర్థమైందా? నెక్స్ట్ నుండి నాకు రా, నెక్స్ట్ నుంచి ఇంటర్ కవర్ చేసుకోవడం ఏముంటారు, ఏదన్నా చిల్ అవ్వాలి అంతే. గిన్నె అదే 70 గులాబ్ జాములు తినాలి, హార్డ్ వర్క్ చేయాలి. పెరుగన్నం కాదు, అదే గులాబ్ జాములు తింటావు. గులాబ్ జాములు తిన్నాక ఇక పెరుగన్నం ఎక్కడ పడుతుంది? సో గాయస్ నాకైతే 10th బుక్స్ వచ్చేసినాయి, ఇంకా చాలా పనులు ఉన్నాయి, చాలా చదువుకోవాలి. ఎందుకంటే 10th కదా. ఇప్పుడు నా బ్యాచ్ 2025 to 2026 బ్యాచ్ ఉన్నవాళ్ళు కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్, బాగా చదువుకోండి 10thకి. హ్యాపీ 10th. సో గాయస్ రాజన్ అయితే కవర్ చేసేస్తుండు. ఇంకా కొత్త క్లాస్ 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. కొంచెం ఒక సైడ్ భయం ఉంది, ఇంకో సైడ్ ఎగ్జైట్మెంట్ కొంచెం ఉంది. దానికంటే ఎక్కువ భయం ఉందిలేండి, ఎందుకంటే బాగా చదువుకోవాలి. ఇప్పుడు 10thకి ఏంటంటే ప్రెషర్ అవుతుంది, అటు ట్యూషన్స్ ఇది అది అనేసి. ఒక 10th అయిపోతే ఇంకా మళ్ళీ ఫ్రీ అయ్యి మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియోస్ చేస్తా, కాకపోతే నాకు టైం ఉండదు అనమాట. ఓన్లీ సండేస్, సాటర్డే అండ్ సండేనే, బికాజ్ రోజు స్కూల్కి వెళ్ళాలి ఇంకా అట్లా అన్నమాట. మీరు నెక్స్ట్ ఏ క్లాస్కి ప్రమోట్ అవుతున్నారో కింద కమెంట్ చేయండి. బాగా చదువుకోండి, స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్ అంతే. నేను అదే ఒకటే చెప్తాను. ఇప్పుడు నేను కూడా ఏంటంటే లైక్ ఇన్ని డేస్ షూట్స్ చేసిన కదా, ఇప్పుడు చదువుకోవాలి అనేసి కొంచెం షూట్స్కి గ్యాప్ ఇచ్చేసి స్టడీస్ వైపు వచ్చేసిన అంతే. మా మమ్మీ అట్లా చూస్తున్నాకి ఏం చెప్పదు. ఇట్రా అమ్మ, ఇట్లా కూర్చొని చూస్తున్నాను అనమాట. సో సహృదకి ఏమనిపించింది ఇట్లా కూర్చొని చూస్తుంటే? ఏం లే, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాను. ఏం చెప్పిన స్టడీస్ ఇంపార్టెంట్ అని చెప్పిన. మస్తు చేంజ్ అయినావు నాకు తెలుసు. ఆగమ్మా. సో ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్, బాగా చదువుకోండి, మీ గోల్స్ని అచీవ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ చెప్పవా, ఎవరు చెప్పారు? నేనే. నువ్వు చెప్తావు, నీకెవరు చెప్పిను అని అంటున్నా నేను. ఈ ఏజ్కి వచ్చినాక అది కూడా గుర్తుపోతున్నా, ఇజ్జత్ పోతే బయట. నేనే కదా చెప్పేది రోజు. ఇది నేను చెప్పలేదు, స్టడీస్ ఇంపార్టెంట్ అని చెప్పలేదా ఇప్పుడు? నేను చెప్పలేదు, నేను చెప్పలేదు. మీరు చెప్పింది ఉంటుంది, మీరు కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఉంటుంది. చెప్తున్నా కదా. అంత లేదు, ఇంట ఇంటది. నేను చెప్తున్నా కదా, నేను రోజు ఇదే చెప్తాను. కానీ మీరు చెప్పింది అబ్బా అమ్మ చూడు ఎంతమంది కామెంట్స్ పెట్టి కింద ఇట్లా చెప్తున్నా చూడు అని నిజంగానే నమ్మేస్తుంది. సో అట్లా అన్నమాట. ఏం లేదు, ఇంపార్టెంట్ అంతే. ఇంపార్టెంట్ అంతే. హార్డ్ వర్క్ చేయండి, మంచిగా సక్సెస్ అవ్వండి. దట్స్ ఇట్. లైఫ్ అక్కడ వరకు చాలు. పెద్ద పెద్ద మాటలు చెప్తాను. ఫస్ట్ చదువుకో, ఇదంతా కాదు. అల్లరి చేయకండి ఇంట్లో అని అన్నట్లేదు. అల్లరి చేస్తే ఇల్లు బాగుపడుతుంది.
అల్లరి చేస్తే ఇల్లు బాగుపడదు. అదే ఇంట్లో పేరెంట్స్ పోయి బయట ఉంటారు, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా. ఇంట్లో సామాన్లు ఎక్కువ ఎట్లుంటాయి తెలుసు అప్పుడు సిచ్యువేషన్లో అల్లరి చేస్తే. సామాన్కి ఏమవుతుంది? నేను చిన్నప్పుడు ఏం చేసేదాన్ని సామాన్లన్నీ మమ్మీకి గుర్తుండట్లే కదా, అప్పుడప్పుడు స్క్రూ లూజ్ అవుతుంది, ఆ స్క్రూ లూజ్ అవడం వల్ల నన్ను తిడుతుంది. ఓకే ఫైన్, దట్స్ ఇట్. ఆ స్క్రూ ఎవరి వల్ల లూజ్ అవుతుంది? నీ వల్లనే లూజ్ అవుతుంది. నేను ఇంట్లో ఇప్పుడు బాగానే ఉన్నాను ప్రజెంట్ అయితే. నన్ను ఏడిపిస్తుంది రోజు, నన్ను తిడుతుంది రోజు. సర్లే, ఇంకా రేపు స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు నెక్స్ట్ 10th క్లాస్ ఎప్పటి నుంచి? మండే. సో అంటే వీళ్ళకి ఎవరికైనా ఆల్మోస్ట్ ముందే సిలబస్ స్టార్ట్ చేస్తారు, 10th సిలబస్ అనేవి. సో అందుకని చెప్పేసి త్వరగా 9th అదే ఫైనల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కంప్లీట్ చేశారు. అండ్ ఇప్పుడు 10th సిలబస్ స్టార్ట్ చేయడానికి ముందే బుక్స్ అదే బుక్ చేసుకోమన్నారు కదా. స్కూల్కి వెళ్ళి తీసుకోవడానికి ఆప్షన్ లేదనమాట. అంటే స్కూల్ నుండి బుక్స్ ఇంకా రాలేదు కాబట్టి సో మనం ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోండి అని చెప్పేసి మెయిల్ చేశారు. సరే అని చెప్పేసి సౌదా ముందే అది చెక్ చేసుకుని అలాంటి పనులు అయితే ఫస్ట్ చేస్తుంది అనమాట. బుక్స్, పెన్నులు అంటే, స్టేషనరీలు అంటే ఆమెకు చాలా ఇష్టం. మీ అందరికి కూడా ఇష్టమే నాకు తెలుసు, పిల్లలందరికీ. సో అదే ఇదే ఎగ్జైట్మెంట్, ఇదే అంటే హ్యాపీనెస్తోని ఇయర్ ఎండ్ వరకు బాగా చదవండి. ఓన్లీ బుక్స్ కొనుక్కున్నామా లేదా పెన్స్ కొనుక్కున్నామా, అవి ఎంత అదే వాల్యుబుల్, డబ్బులు పెడితేనే వస్తున్నాయి ఏవైనా. సో వాటికి వాల్యూ ఇవ్వడమా, స్టడీకి వాల్యూ ఇవ్వడమా, ఇవ్వాలి. ఇచ్చి మంచిగా చదువుకోండి. నీకే చెప్పేది అంత, వాళ్ళంటే చదువుతారు అనుకో, రోజు చెప్పే మహాభారతం నాకు ఇది. సరే పోతున్నా, బాయ్ బాయ్. సో గైస్, మీరు కూడా స్టేషనరీకి వెళ్ళినారా? స్టేషనరీకి వెళ్తే ఏం కొనుక్కున్నారో కింద కమెంట్ చేయండి. అండ్ బాగా చదువుకోండి. మీకు ఈ బ్లాగ్ నచ్చట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై సహృదయ ప్రొట్టి ఛానల్. బాయ్.